కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4000 ఇస్తా. వచ్చినాయా? 4000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్ట లేదా? 52,000 బాకీ పడలే? మీరు యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2000 చేస్తా అంటే మొదటి నెలనే 2000 చేసిండు, గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకు 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టిన సంపాదించినే. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి, దేవుడా ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యత తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులో అనుకోవాలి. తేరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అక్కడ పోవాలి. ఇవి తీసుకున్నాక అడగాలి, అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2,500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్ కు పిల్లనియాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడుతుంది అని వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు, చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిన్న రేవు తలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్. क्रिश्चियन भवन కూడా కట్టించినాం గజ్వేల్. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं. जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे. केसीआर साहब आने के बाद ऐसा है? अभी करोड़ों रुपया देके मैं शटरा बना दिया, महीने में 8 लाख रुपया किराया आ रहा. अब इमाम मौजम साहब को वो किराए से तनख्वाह दे रहे, अब ईदगाह को मेंटेन कर रहे, मस्जिद को डेवलप कर रहे. मैं पूछना चाहता हूं, कांग्रेस कुछ करा आपको? कांग्रेस कुछ करा आपको? कुछ भी नहीं करा ना. जो कुछ भी करा केसीआर साहब ने करा है. आप याद रखो. अरे 2.5 साल हो गया मुसलमानों को 2.5 रुपये का काम हुआ. अरे केसीआर साहब शादी मुबारक दिया, अब 16 तारीख से रमजान आ रहा, रमजान का तोहफा दिया केसीआर साहब. आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब. क्या नहीं करा आप याद करो. अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब की हुकूमत आना चाहिए. मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए. केसीआर साहब अपने को अच्छा काम करके दिए. आप सब जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए. मैं आप सबसे गुजारिश करता हूं, बीजेपी वाले कांग्रेस वाले जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए. ముఖ్యంగా ఆలోచించండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్న ఒక బీజేపీ వాడు వచ్చింది ఇక్కడికి, మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు.
మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 అయితే 50,000 తింటారు ఎవడన్నా. అంటే ఏం మాట్లాడు, అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీరు చేసే రకం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా, మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా, గజవేళ్ల పంటలు వండునా, మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా. ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వల్ల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1,00,00,000 పెరిగినాయా లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయా లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది?